అందరికీ నమస్కారం. గోరింటాకు ఎలా పుట్టిందో తెలుసా? అరచేత గోరింట మొగ్గ తొడిగితే ఆ శోభే వేరుగా ఉంటుంది. ఇప్పటికీ పెళ్లిళ్ళకి పేరెంటాలకి ఆషాఢమాసంలోనూ అతివలు చక్కగా చేతుల నిండా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. చేతి నిండా గోరింటాకుని పెట్టుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటుంది ఆయుర్వేదం. అదలా ఉంచితే మన పురాణాలు గౌరమ్మకి గోరింటాకుకి ఉన్న సంబంధాన్ని చెబుతూ గొప్ప గాథని వినిపిస్తాయి. కొన్ని పూల రెక్కలు ఇన్ని తేనె చుక్కలు కలిపితే గోరింట దిద్దిన చిన్నారి చేతులు. గౌరమ్మ పర్వతుని కుమార్తె. ఆమె చిన్నారిగా ఉన్నప్పుడు చక్కగా చెలికత్తెలతో కలిసి చుట్టుపక్కల ఉన్న వనాలలో ఆడుకుంటోంది. ఆ సమయంలోనే ఆమె రజస్వల అయ్యింది. ఆ దేవి రక్తపు చుక్క నేల తాకగానే అక్కడ ఓ మొక్క పుట్టింది. ఆ వార్తని మహారాజుకి చేరవేశారు గౌరీదేవి చెలికత్తెలు. పర్వతరాజు వెంటనే సతీ సమేతుడై పరుగు పరుగున వచ్చేశారు. అంతలోనే ఆ చెట్టు పెద్దగా ఎదిగిపోయింది. అప్పుడు ఇలా మాట్లాడడం ఆరంభించింది. అయ్యా, సాక్షాత్తు నేను పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను. నా వలన లోకానికి ఎటువంటి ఉపయోగం కలుగుతుంది? నేను లోకానికి ఏ విధంగా ఉపయోగపడతాను అని ప్రశ్నించింది. అమ్మ ప్రకృతి కదా. అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చేతులతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆ చెట్టు విశిష్టమైన గుణం వల్ల ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. అయ్యో బిడ్డ, చేయి ఇలా కందిపోయిందేమిటా అని ఆ తల్లిదండ్రులు బాధపడే లోపలే ఆ చిన్నారి, తల్లి, దీనివలన నాకు ఏ విధమైన బాధ కలుగలేదు. పైగా చక్కగా ఎర్రగా పండి ఎంతో అందంగా సువాసనలు వెదజల్లుతోంది అన్నది. దాంతో పర్వతరాజు ఇకపై గౌరమ్మ పేరుతో గోరింటాకువై భువిలో స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ప్రసిద్ధమవుతావు అని ఆ చెట్టుకి చెబుతారు. ఇంకా తన కూతురు రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుందని వరమిస్తారు. ఆ విధంగానే ఇప్పటికీ గోరింటాకు స్త్రీలలో అతి ఉష్ణం తొలగించి వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు. అంతేకాక తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతోంది. కానీ ఇక్కడ ఇంకో విశేషం చెప్పుకోవాలి. పర్వతరాజు గోరింటాకును ఇచ్చిన వరాన్ని పురస్కరించుకుని గౌరమ్మ, ఆమె చెలులు ఎంచక్కా గోరింటాకుని చేతులకు కాళ్లకు తీర్చిదిద్దుకున్నారట. అప్పుడు కుంకుమ బాధపడి, ఏం గౌరమ్మ, ఇక బొట్టుగా కూడా గోరింటాకునే పెట్టుకునేలా ఉన్నారే మీరు? ఇక నాకిక్కడ స్థానం లేనట్టే కనిపిస్తోంది మీ సంబరం చూస్తుంటే అన్నాదట. అప్పుడు గౌరమ్మ, లేదు కుంకుమ, నీ ప్రాధాన్యత నీదే, గోరింటాకు నుదుటన పండదు అన్నారట. అందుకే ఇప్పటికీ గోరింటాకు నుదుటన పండదు. అలా గోరింట ఆడవారి చేతుల్లో గులాబీగా సూర్య చంద్రులు ఎలాగంటే అలాగే ఒదిగిపోయి అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తోంది. మరి అందుకే చక్కగా కెమికల్స్ ఉన్న కోన్లు కాకుండా చక్కని గోరింట ఆకుని చేతులకి పెట్టుకుని గోరింట ప్రయోజనాలతో పాటు గౌరమ్మ అనుగ్రహాన్ని కూడా పొందండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.